తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన సోదరి పంతం సావిత్రి కోరారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం 50వ డివిజన్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీకి మద్దతుగా నానాజీ సతీమణి పంతం అరుణ, సోదరి పంతం సావిత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కలిసి కూటమి మేనిఫెస్టోను ఇచ్చి ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన సిటీ వైస్ ప్రెసిడెంట్ నోకాల నారాయణరావు, జన సైనికులు మల్లిపూడి ఈశ్వర్, యాళ్ల చక్రి, తాతీలు, వీర మహిళలు పాల్గొన్నారు. మేనిఫెస్టో ఏదైతే ఉందో వాటి గురించి ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అలాగే చదువుకున్న విద్యార్థులు ఉంటే కనుక ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతుకి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. యువతకి 20 లక్షల వరకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్లస్ మహిళలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టే మనం కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి నానాజీ గారు వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన, డౌన్ టు ఎర్త్. ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలను తన సమస్యలుగా ఫీల్ అయ్యి చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి లాస్ట్ టైము 40,000 ఓట్లు ఇచ్చి మేమందరూ కూడా మద్దతు తెలిపారు. కాకినాడ రోడ్లో ఉన్న ఓటర్లందరూ కూడా మరింత ఎక్కువగా మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాం. ఓడిపోయిన ఎప్పుడు ఆయన ఇంట్లో కూర్చోలేదు. కరోనా టైంలో కానీ ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు కానీ ఆయన ముందుండి ఎప్పుడు కూడా సర్వీసెస్ చేశారు. ప్రతి మనిషిని కూడా చిరునవ్వుతో పలకరిస్తూ డౌన్ టు ఎర్త్ వెళ్తారు. అలాంటి మనిషిని ఎన్నుకోవడం వల్ల మీ ఇంట్లో ఒక మనిషి ప్రజాప్రతినిధిగా ఉన్నట్టుగా మీరందరూ కూడా ఫీల్ అవుతారు. తప్పనిసరిగా మమ్మల్ని గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి. మీరందరూ దయ వల్ల మేమంతా నెగ్గి మీ వరకు వచ్చి మీకు సర్వీసెస్ చేస్తాం. ఆయన చెప్తున్నది ఒకటే మాట, కనీస సదుపాయాలు లేకుండా మౌలిక సదుపాయాలు లేకుండా ఉంది కాకినాడ రూరల్ అంతా నియోజకవర్గం. ఆ మౌలిక సదుపాయాలకి ప్రత్యేకించి కాన్సన్ట్రేట్ చేస్తామంటున్నారు. డ్వాక్రా మహిళలకి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని చెప్తున్నారు. అలాగే మనకి ఎస్సీజెడ్ ఉంది. మరి బోల్డ్ పరిశ్రమలు వచ్చి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. మరి ఎస్సీజెడ్ మీద కూడా ఆయన ఫోకస్ చేసి స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం బలపరిచి తద్వారా ఎక్కువ మందికి లోకల్గా ఉన్న నిరుద్యోగులైన యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయన సెల్ఫ్ మేనిఫెస్టో కింద పెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఈ పనులన్నీ చేయాలని ఆయన అనుకుని బయలుదేరారు. మరి మీరు మద్దతు ఇవ్వండి. అనుకున్న ప్రతి పని కూడా చేసి కెపాసిటీ ఉన్న మనిషి పంతం. జనసేన మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోలో అనేక రకాల సదుపాయాలు కల్పించడానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఇంకా పూర్తి మేనిఫెస్టో త్వరలో రాబోతుందండి. అది వచ్చిన తర్వాత మరింత మెరుగైన అవకాశాలు మనకు లభిస్తాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఎంతో కాలంగా దాదాపుగా 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ప్రజా కార్యక్రమాలు నిర్వహించిన పంతం నానాజీ గారు మనకి ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ప్రతి వ్యక్తిని కూడా భుజం తట్టి పలకరించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో నిర్వర్తించడానికి ఆయనకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా సరే ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే మౌలిక సదుపాయాలు. మౌలిక సదుపాయాలు అంటే డ్రైనేజు, రోడ్లు, కరెంటు, ఇటువంటి సదుపాయాలు సరిగ్గా లేవని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కోరుతున్నారు. సో అటువంటి సదుపాయాల మీద ప్రప్రథమంగా ఆయన దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి పట్టుదలతో కృషి చేస్తున్నారు. సో కాబట్టి 50 మంది ఓటర్ మహాశైలారా, మీకు మేము ఒకటే కోరుకుంటున్నాము. ఈ రాబోయే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటేసి తప్పకుండా అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమిరెడ్డి నామినేషన్ కార్యక్రమం హఠాసంగా సాగింది. కూటమి అభ్యర్థిగా నామినేషన్కు వేలాదిగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో వెంకటాచలం జాతీయ రహదారి జనసంద్రంగా మారింది. నామినేషన్ వేసిన అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్వేపల్లి అభ్యర్థిగా 2 సెట్లు నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. డమ్మీ అభ్యర్థిగా తన కోడలు శృతి నామినేషన్ దాఖలు చేశారని అన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులు, అరాచకాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండో మేనిఫెస్టో మళ్ళీ ఒక 100 హామీలు ఇచ్చినా ఆయన్ని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు. 2024 కంతా మంది అనేది లేకుండా చేసి నా అక్క చెల్లెళ్ళని ఓట్లు అడుగుతాను తప్ప లేకపోతే అడగనన్నాడు. 45 ఏళ్లకి పింఛను చేస్తానన్నాడు. కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. 2019లో చెప్పిన హామీలు ఇవి.
కరెంటు ఛార్జీలు తగ్గించేస్తానన్నాడు. నా దగ్గర ఉంది మీ నోటి గుండా మీరు చెప్పిన హామీలు, దాదాపు 99 హామీలు. మీరు 99%, 99.5% నేను అమలు చేశానంటారు. 99 హామీలు మీరు అమలు చేయలేదని చెప్పేదానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చేసేసినారు. అందుకనే ఈ రోజు ఒక స్థిరమైన నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఉమ్మడిగా పోవాలా, కేంద్రం సపోర్ట్ లేకపోతే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేమని చెప్పి 3 పార్టీల్ని కలిపిన క్రెడిట్. దోపిడీ అరాచకాలకి ఒక ప్రతిఘటన. అప్పుడు సినిమా చూసాం, విజయశాంతి సినిమా ప్రతిఘటన సూపర్ హిట్ అయింది. అదే పరిస్థితి ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో నిన్ను ప్రతిఘటించేదానికి జనమంతా ఒకటి అయిపోయినారు. ఈ రోజు నేను ఒక్క విషయం తెలియజేస్తున్నా. అబౌట్ ఎ మంత్ బ్యాక్, నెల రోజుల క్రితం 3000 కేసులు. ఒకటి రాయల్ ప్యాలెస్, 2 ఇంకేదో ఒక బ్రాండ్. ఆ 2 బ్రాండ్లు 33,000 కేసులు. అంటే దాదాపు 1,40,000 చిల్లర బాటిల్స్ నువ్వు డంప్స్ స్టాప్ చేసి ఉండవు. నేను మళ్లీ చెప్తుండా, ఒక ప్రతిఘటన సినిమా చూపించేదానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కాకాని గోవర్ధన్ రెడ్డికి ఒక సినిమా చూపించేదానికి సిద్ధపడ్డారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వరప్రసాద్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అనుభవజ్ఞుడు. ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందుకు వచ్చినాడు. ఆయన గెలుస్తాడు. కేంద్రం నుంచి నిధులు తేగలిగిన సత్తా ఉంది. ఇటు అధికారుల్లో, ఇటు రాజకీయ నాయకుల్లో కలిసిపోగలిగిన నాయకుడు ఈ రోజు మాకు వచ్చాడు. ఆయన కేంద్రంలో, నేను రాష్ట్రంలో నిధులు తెచ్చి ఈ జిల్లాని, నెల్లూరు జిల్లాని మళ్ళీ ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టుల దగ్గర నుంచి ఏమైతే ఆగిపోయినాయో, ఆ పెట్టుబడులు ఆగిపోయినాయో, పరిశ్రమలు ఆగిపోయినాయో వాటన్నిటిని తెచ్చి తీరుతామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ చెరువు సమీపంలో వ్యవసాయ బావిలో అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం బావిలో పడిన మొసలిని గమనించిన రైతు భయాందోళనలకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు స్పందించిన అటవీశాఖ అధికారులు వ్యవసాయ బావిలో నుంచి చాకచక్యంగా మొసలిని పట్టుకుని శ్రీరామ్ సాగర్ జలాశయంలో వదిలిపెట్టారు. ఇందులో స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, అటవీశాఖ అధికారులు ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఓవర్టేక్ చేయబోయి కారు వెనుక నుంచి అదే లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కావలరూరల్ మండలం ముస్నూరు టోల్ ప్లాజా దగ్గర చోటు చేసుకుంది. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 2 మహిళలు ఉన్నారు. మృతులు ఏలూరు జిల్లా కోయలగూడానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుగోలు చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పులివెందులలో సీఎం జగన్ నామినేషన్. పులివెందులలో మెడికల్ కళాశాల కళను త్వరలోనే సాకారం చేస్తానని హామీ. చిత్తూరు జిల్లా కొప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి భరత్ నామినేషన్. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్య. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రి అమర్నాథ్ నామినేషన్. విశేష సంఖ్యలో తరలివచ్చిన విమలకు కృతజ్ఞతలు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. వెనుక నుంచి వచ్చిన లారీని ఢీకొట్టిన కారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.